ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఏం చేయమంటారు చెప్పండి. ఆడపిల్ల స్నానం చేస్తే చూస్తే తప్ప అసలు చూడకుండా ఎవడో ఉంటాడా? అదేనండి, ఆడపిల్ల స్నానం చేస్తాను చూస్తే ఎవడో కొట్టకుండా ఊరుకుంటాడా? చంపేస్తాడంతే. ఇప్పుడు మాట్లాడేది కరెక్ట్. బయటికి వెళ్ళు. ఏమండి బయటికి వెళ్ళు. వెళ్తామండి బాబు. మీరు కొట్టుకొని తిట్టుకొని మాకెందుకు? ఏంటో ఏ జరగాలో జరుగుతుంది. వాడు చేసిన తప్పుకి చంపాల్సిందే. నువ్వు చేసిన దానికంటే పెద్ద తప్పు నా తమ్ముడు ఏం చేశాడయ్యా? ఆహా, ఇవన్నీ మాట్లాడడానికి కరెక్ట్ టైం చూసుకొచ్చావు అనమాట. ముందు పెళ్లి అయిపోయి తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. ముందు బయటికి వెళ్ళు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్ను మోసం చేస్తూ మీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు. అయితే నన్ను ఏం చేయమంటావు? ఏం లేదయ్యా, నా తమ్ముడు నీ కూతురు మీద మనసు పడ్డాడు. చెప్పుతో కొడతారా కుక్క? ఏంటి నువ్వు నా కూతురి మీద మనసు పడ్డావా? చంపేస్తారా రే? తప్పే ఉందయ్యా, నువ్వు నా మీద ఆశపడలేదు, అలాగే వాడును. ముందు నీ కూతుర్ని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి. ఆ తర్వాత నీ తమ్ముడికి పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో. నేనేం అడ్డురాను. నువ్వే బావి వరుస లేని కుక్కవి. వీడి బతుక్కి నా కూతురు వరుస. కొట్టారంటే మొహం చెడ్డే అయిపోద్ది. వాడికి ఏం తక్కువ? ఏంటే తక్కువ ఎక్కువ అంటున్నావు? నీకు తెలీదా? నీతో జాతి తక్కువ కుటుంబం వీడ ఉంచుకున్న తన తమ్ముడు. ఇదిగో నా నోటి నుంచి బూతులు రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆహా, నేను జాతి తక్కువ దానైతే నన్ను ఉంచుకున్న నువ్వు జాతి తక్కువ కదా? నీ కూతురు మాత్రం ఏంటి? హంతకుడు కూతురు కదా? గోడ పుట్టిన అక్కనే చంపేసినాడు కూతురు కదా? ఈ విషయం నేను బయట పెడితే నీ కూతురిని కూడా ఎవడో ఒకటి ఉంచుకోవాల్సిందే. అయినా నా తమ్ముడు పెళ్లి చేసుకుంటానన్నందుకు సంతోషించు. ఏంటి వాగుతున్నావు? కర్మ ఎవరికి బావ? నువ్వు ప్రాణాలతో ఉండకూడదు, చంపేయాలి. గౌరీ 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 ఈ పెళ్లి జరుగుతుందని కల్లో కూడా అనుకోవద్దు. గౌరీ నన్ను క్షమించు. వీల్లేదు. పెళ్ళాపడానికి తండ్రి కొడుకులు వస్తున్నారట. తలుపులని మూసేయండి, వాళ్ళని లోపల రాకుండా చూసుకో. అలాగే. పంతులు తొందరగా మంత్రాలు చదువు. ఏమైంది? చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొచ్చాను. కాపాడుకుంటూ వచ్చావా? ఆస్తి కాజేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు. ఏదో ఒకటి. కానీ ఇప్పుడు నీ చెల్లెలే ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఈ పెళ్లి ఎవరికి కొంచెం ఓపిక పట్టు. అది కాదు గౌరీ, నా మాట విను. మనోళ్ళందరినీ చెత్తకొట్టేస్తాడు. ఆ తాళి ఇవే త్వరగా. బావా ఒక్క నిమిషం ఆగు బావా, అక్కని రానివ్వు. ఏ భద్రాచలం వెళ్ళి మా అన్నయ్య వదిన పిలిచిరావయ్యా. వదిన ఎక్కడుందో తెలియదు కానీ అన్న ఎక్కడున్నాడో తెలుసు. ఎవరో ఒకరు త్వరగా వెళ్ళు. ఫోన్లే పాపం కదా అని బతిమాలుతుంటే ఏంటి నీకంత పొగరు? ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ సరసాలు ఆడుతున్నారు. ఏంటి సరసా? బాబు, ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు. ముగ్గురిని ఎంతసేపటి నుంచి బతిమాలుతుంటే ఏంటి నీ పొగరు? నన్ను క్షమించు సింహాద్రి. ఇంతకాలం నేను నేను పాపిస్తుదాన్ని సింహాద్రి. ఇటువంటి దుర్మార్గుడిని కట్టబెట్టావా సింహాద్రి?
ఈ గౌరమ్మ జీవితం పచ్చగా ఉండాలనేరా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను. ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సోతనావురా. మొత్తం వేళ మించిపోతోంది. చూడు ప్రభా, తాళి కడితే మన రెండు కుటుంబాలు అవుట్ అవుతాయని నువ్వే కదా చెప్పావు. కాసేపు ఆగు బావా, అక్క ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. పని కాస్త వెళ్ళి చూడమ్మా. అలాగే. తాళి కట్టిన తర్వాతైనా మీ అక్కయ్య ఆశీర్వాదం తీసుకోవచ్చు. నా మాట విను. వద్దు బావా, మా అమ్మ లేకుండా మా అక్కయ్య పెళ్లి జరిగింది. ఆ రోజే మా అమ్మ చనిపోయింది. అలాంటి పెళ్లి నాకొద్దు. కాదు బావా. అమ్మడు, నాన్నగారు నిన్ను దగ్గరుండి తీసుకోమన్నారమ్మా. రామ్మా. నేను రాను. నువ్వు ఎలాగైనా సరే తీసుకొస్తానని పెద్దకి చెప్పొచ్చానమ్మా. రామ్మా. నువ్వు నీ కుటుంబం ఉన్న చోటికి నేను రాను. మేమెవరో అమ్మా, నువ్వు పొమ్మంటే పోయేవాళ్ళం. రా తల్లి. రాను. ఇక్కడ నుంచి నా జీవితం ఇంట్లోనే. వద్దమ్మా, వీళ్ళంతా మనుషులు కారమ్మా, రాక్షసులు. రామ్మా. ఎవరయ్యా రాక్షసులు? తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు. నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతులతో అన్నం తిన్నా నువ్వు కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కోరివి. అలాంటి నువ్వు నాకు రీతులు చెప్తున్నావా? మా అమ్మని చంపింది ఆయన కాదమ్మా, మా అమ్మని చంపింది నా భర్త. నువ్వన్నావే అన్నం తిన్న విశ్వాసం లేదని. ఆ విశ్వాసంతో మన కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలని నా భర్త చేసిన హత్యని తన మీద వేసుకుని శిక్ష అనుభవించాడమ్మా. ఆ నిజం తెలుసుకోకుండా ఇన్ని రోజులు ఈయన్నే మనందరూ అపార్థం చేసుకున్నాం. నిజం నాకు తెలిసిపోతే నేను ఆయనతో సింహాద్రి!
ఇప్పుడు కూడా మా గౌరమ్మ సుమంగళిగా ఉండాలనేరా నేను తప్పకుండా ఇడిసి పెడుతున్నాను. అయ్యా తలుపులన్నీ మూసేసి ఉన్నాయి. తలుపులు కొట్టినా తీయట్లేదండి. భజంత్రులు చెప్పుడు కూడా వినపట్లేదండి. నాన్నా సినయ్య, నాన్న నువ్వు 100 ఏళ్ళు చల్లగా బతకాలా. పెద్దని బాగా చూసుకోరా నాన్న. అమ్మా నన్ను క్షమించండి. మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. అయ్యో నన్ను క్షమించండి. అంత మాటలకమ్మా. రామ్మా. మనం పేదోళ్ళమని అక్క ఆస్తి కోసం నువ్వు ఆశపడ్డావు, నేను ఆశపడ్డాను. కానీ ఆస్తి కోసం అక్కని మన అక్కనే చంపావని నాకు తెలీదు. నీ తోడ పుట్టినందుకు నేను శిక్ష అనుభవించాలిగా. అందుకే నన్ను క్షమించన్నయ్యా. శివాద్రి! 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 నా కోసం, నా కుటుంబం కోసం మీ ప్రాణాలు వదిలేసి వెళ్ళావా? చిన్నయ్య చూడరా, చిన్నయ్య చూడరా, నీ కొడుకుని చూడరా, నీ కోసం ఎంత ఏడుస్తున్నాడో చూడరా. నా పెద్ద కూతురు కోసం జైలుకి వెళ్ళావు, ఇప్పుడు నా చిన్న కూతురు కోసం నీ ప్రాణాలే విడిచిపెట్టి వెళ్ళావు కదరా. సింహాద్రి, సింహాద్రి, సింహాద్రి! అమ్మా, 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 అమ్మా! సింహాద్రి మనందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నా కుటుంబం కోసం ఇంత త్యాగం చేశావు. నీ కోసం నేనేం చేయగలరా? ఏం చేయగలరా? సింహాద్రి, సింహాద్రి, సింహాద్రి! సింహాద్రి, నీకు తోడుగా ఉండాలని అయ్యగారిని కూడా నీతో తీసుకెళ్ళిపోయావు. అయ్యా సర్చ్. దండాలు దండాలు దండారా అదేదో అంటారే గుడ్డెద్దు సేలో పడ్డదరే అట్టుంది నీ వ్యవహారం. నువ్వు సెట్ చేసుకో, కానీ ఎక్కడ చేస్తున్నావు, ఎవరిని చేస్తున్నావు తెలుసుకొని చెయ్యి. ఇది ఎవరిలో తెలుసా? భూపతి గారి ఇల్లు. ఆయన పర్మిషన్ తీసుకో. శ్వేత అనే అమ్మాయిని హత్య చేశాడు కదా భూపతి కొడుకు, వాడెవడి పర్మిషన్ తీసుకున్నాడు? రండి రండి రండి. టెన్షన్ పడమాక, గమ్మునుండు. చూడండి వీడు నిర్వాహకుడు. మా అబ్బాయి హత్య చేశాడట.
వాడు కనిపించక ఒక వారం రోజులయ్యింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇటివో ఆ పేపర్ ఇదిగో ఇదిగో చూడండి. ఇదే నేను మీ డిపార్ట్మెంట్కి ఇచ్చింది. మీ పోలీసు వాళ్ళు నా బిడ్డను బతకనిచ్చేలా లేరు. అందుకే నేను మీడియాను ఆశ్రయించాను. మీ అందరి ముందు రిక్వెస్ట్ చేస్తున్నాను, నా కొడుకుని ఏం చేయకండి. ఇలా చూడు, ఈయన శంకర్ దాదాల గాంధీజీ ఫ్యాను. 6 రోజులుగా ఉపవాసం కూడా ఇప్పుడు అవన్నీ బయట- ఉంటున్నాడబ్బా. ఈయనకి కొడుకు అంటే ప్రాణం. ఎలాగైనా ఈయన కొడుకుని వెతికి పెట్టండి. నువ్వు ఏడవకబ్బా, ఊరుకో. ఫోటోలు తీయకండి. సర్లే తీసుకొని అబ్బా, మన బాధ ఏందో ప్రెస్ కూడా తెలవాలా. అమ్మా, నాకెందరో స్నేహితులున్నారు, అలాగే శత్రువులు కూడా ఉన్నారని మీకు కూడా తెలుసు. నా కొడుకంటే నాకు పంచ ప్రాణాలు. వాడినెవరో కిడ్నాప్ చేశారు. మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని దయచేసి వాడిని వెతికి పెట్టండి. మీకు చేతులెత్తి మొక్కుతాను. ఏయ్, ఎవరు మీరు? మేడం, మీరు ఇక్కడ? భూపతి కొడుకు కిడ్నాప్ అయినట్టు ఒక వారం క్రితమే కంప్లైంట్ ఇచ్చాడటగా, వెతికారా? ట్రై చేస్తున్నాను, దొరకలేదు. పోనీ ఎక్కడున్నాడనే క్లూ ఏమైనా దొరికిందా? లేదు మేడం. ఇవాళ సిటీలో ఏదైనా ఏరియాలో ఒక బైక్ పోయినా దొంగిలించిందెవరో మనకు తెలిసిపోతుంది. ఏదైనా గొడవ జరిగితే ఎవరు చేశారనేది మనకు తెలుస్తుంది. ఎక్కడ హత్య జరిగినా అది ఎవరు చేసుంటారనేది 80% మన డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. అయినా వదిలేస్తూ ఉంటాం. కానీ నేను వదలను. ఆ హంతకుణ్ణి మేమందరం 1000 కళ్ళతో వెతుకుతూ ఉంటే ఓ వారం నుండి కనపడడం లేదని తప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తావా? నీలాంటి వాడికి బీరు బిర్యానీ ఇస్తే చాలు, యూనిఫామ్ ను కూడా తాకట్టు పెట్టడానికి వెనకాడు. నేనేం చేసిన పాపం లేదు. మేడం, మేడం, నిజంగా వారు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు మేడం. నన్ను నమ్మండి మేడం. భూపతి కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. నేను నిజమే చెప్తున్నాను మేడం, వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఈ రివాల్వర్ లో బుల్లెట్ ఖాళీ అవ్వాలన్నా, శ్మశానంలో ఓ శవం ఎక్కువ అవ్వాలన్నా నీ చేతుల్లో ఉంది. చెప్పు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, భయపడి నిజం చెప్పేశాను, ప్లీజ్ సార్. అమ్మగారు మీకు ఫోన్. హలో, చెప్పు భూపతి. ఏ భద్రమ్మ, మా విక్కి సేఫ్ గా ఉన్నాడా? ఏంది, ఏం మాట్లాడుతుండావు? నీ కొడుకుండేదే ఈ భద్రమ్మ కోటలో భద్రంగా ఉండాడు. ఆడి గురించి దిగులు పడమాక. నీ కొడుకు రాజు మహారాజులా ఉండాడు. వాడు నీ దగ్గర సేఫ్ గా ఉన్నాడని పోలీసులకు తెలిసిపోయింది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి. రేయ్, ఈ భద్రమ్మ కోటకి పోలీసులు వస్తారా? నా ఇంటి గేటు దాటి లోపలికి రానికి వాళ్ళకి ఎన్ని గుండెలుండాలా? రాని, ఎవడొస్తాడా రమ్మనా? వచ్చేది మగాడు కాదు, ఆడది. కిరణ్ బేడి, ఈ శివంగి లాంటిది. నా కొడుకు దానికి దొరికాడో వాడి చాప్టర్ క్లోజ్. మొత్తం ఈ అనంతపురం జిల్లాలో నా ఎదురుగుండా నిలబడి మాట్లాడే మొగోడే లేడు. అట్టాంటిది ఒక ఆడదొచ్చి మాట్లాడుద్దా? ఆ నుంచి వచ్చే కిరణ్ బేడి ఈ నుంచి పోయేది డెడ్ బాడీగానే. ఈ పొద్దు ఎవరినేద్దామా అని చూస్తుండా. దాని సావు ఈ భద్రమ చేతిలో ఉండాదని ఆ బ్రహ్మ రాసి పెట్టుండాడు. నిజంగా దానికి ధైర్యం ఉంటే ఈ పత్తి కొండలో కాలెట్టమను. నాకెదురు చెప్పలేక ఈ ఊళ్ళో పోలీసులే స్టేషన్ ఖాళీగా చెల్లిపోయినారు. అలాంటిది నా ఇంటి గోడ బద్దలు కొట్టు లోపలికి వస్తావా?
ఎంత ధైర్యమే నీకు? చట్టం దృష్టిలో తప్పు చేసినవాడు తప్పించుకుపోయినవాడు చైనాలో కూర్చున్నా ఆ గోడను కూడా బద్దలు కొట్టి తీసుకొస్తాను. భూపతి కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చాను. మర్యాదగా వస్తే తీసుకెళ్తాను, రాకపోతే ఈడ్చుకెళ్తాను. ఏయ్! ఒరేయ్ చవట, నేను ఎవరు ఏంది అన్నది దీనికి తెలీదా? రేయ్, నా వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే నిన్ను ఈ స్టేషన్ ని కాల్చి బూడిద చేస్తా. ఆ రోజు నువ్వు చెప్పుతో కొట్టినా ఇదే పోలీస్ నిన్ను బూట్తో కొట్టుంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చుండేదాన్ని కాదు. ఏ కిరణ్ బేడే, నా కంటి మంటల్లో కాలి ఎంతో మంది ఈ రాయలసీమలో దిక్కు మొక్కు లేకుండా గాల్లో కలిసిపోయినారు. నన్నెదిరించిన పోలీస్ అధికారుల్ని, రౌడీల్ని, రాజకీయ నాయకుల్ని ఈ పత్తికొండ మట్టిలో పాతి పెట్టేశాను. నువ్వు నాకు లెక్క ఏందే? గవర్నమెంట్ ని పోలీస్ అధికారుల్ని నీ ఇంటి పెంపుడు కుక్కలనుకుంటున్న నిన్ను ఈ రోజు ఇదే పత్తికొండలో మట్టిలో కలిపి అప్పుడు వెళ్తాను. ఇది ఈ గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి మీద ఆన. నీకు తలనొప్పొస్తే రిలాక్స్ అవ్వడానికి కాల్చి పారేసే కనుకోవద్దు. నీ తలనే తీసుకెళ్ళడానికి వచ్చిన కిరణ్ బేడిని. హ! ఇది నేనుండే కోటే. భూపతి కొడుకుండేది ఈ భద్రమ్మ కోటలో. మమ్మల్ని దాటి ఆమెను తీసుకొని వెళ్ళిపోగలవా? ఏదే, నా వెనక పెద్ద సైన్యమే ఉండాదే. నీ వెనక ఎవరుండారే? 10 కోట్ల ఆంధ్రుల ఆశీర్వాదాలు నాకున్నాయే. హ, అంతకంటే ఇంకేం కావాలే? ఏయ్! రేయ్, రండ్రా, దీన్ని విడిచిపెట్టద్దు, నరకండి. ఓకేయ్, నిన్ను. రావద్దురా, దీనంతు నేను తెలుస్తా, పుచ్చ లేపేస్తా. రా. రా, రావే, రా. ఏయ్, వదలరా దాన్ని, ఏసేయండి, నరికేయండి. ఏయ్, రావే, ఈ తల్లి రా. ఏయ్, ఏం రక్తం చూస్తున్నారు? కొట్టండి, కొట్టండి రండి. ఏయ్!
వాణ్ణి వదలరా వదలరా వాణ్ణి సత్యబాబు శృతి మన ఆంధ్రప్రదేశే కాదు ఎంటైర్ ఇండియాలోనే మన పోలీస్ షూ శబ్దం వింటే ఎలాంటి క్రిమినల్స్ అయినా అదిరిపోవాలి అలా కొట్టు ఏయ్, వద్దు ఏం నామకం చూస్తున్నావు కొట్టు వద్దని చెప్తున్నా మర్యాద విడిచిపెట్టు బాంబు వేశారంటే బూడిదైపోతావు విడిచిపెట్టండి వెయ్ వెయ్ ఏ నువ్వు చస్తావని భయమా చంపడానికి రెడీ అయిన వాళ్ళు చావడానికి కూడా రెడీగా ఉండాలి హ్మ్. అయ్యో అయ్యో హలో, కిరణ్ బేడి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నాను, నా కొడుకును విడిచిపెట్టు. అది నీకు మంచిది, నాకు మంచిది. అదేంటి సార్ మా అబ్బాయిని ఎవరు వారం క్రితం కిడ్నాప్ చేశారని మీరేగా కంప్లైంట్ ఇచ్చారు. ఇలా ఉన్నట్టుండి మా అబ్బాయిని వదిలిపెట్టమంటే అర్థం ఏంటి సార్? ఏ కిరణ్ బేడి, నాతో ఆడుకోకు. నాకున్నది ఒక్కడే కొడుకు. ఎక్కడున్నారు సార్ మీ అబ్బాయి? యాక్చువల్గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే గండిపేట ఏరియాలో ఓ చెరువు ఒడ్డున ఓ 7 దొరికిందట. చూసిన మా పోలీసు వాళ్ళంతా అది భూపతి గారు అబ్బాయిదే అంటున్నారు. అందుకని ఒకసారి మీరు వీలు చూసుకుని బాడీని ఐడెంటిఫై చేయడానికి వస్తారు కదా సార్? ఏయ్, ఏయ్ కిరణ్ బేడి, నిన్ను. సరే నువ్వు పెట్టే 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 పెట్టే. ఇదిగో భూపతే, నీ దశ తిరిగిందే. ఫోన్ లో ఫ్రెష్ న్యూస్ ఒకటి తెలిసిందే. ఏయ్! నమస్కారం. ఇక్కడే రండి రండి రండి. No, no, move. No, move. బాబు, తప్పండి. మీద పడి ఇసిగించమాకండి. విక్కీ. ఈ రోజుల్లో చెడ్డ కొడుకులుండొచ్చేమో గాని చెడ్డ తల్లులుండరు. రాబర్ట్ విలియమ్స్. ఇలాంటి చెడ్డ కొడుకులు చేస్తే వాళ్ళ అమ్మా నాన్నలు ఏడ్చినా దేశం సంతోషిస్తుంది. బోలో భారత్ మాతాకి cheers. హలో, వారిని పాస్ కదా. అది కాదురా, ఫోన్ చేసి మరి దశ తిరిగిందన్నా. ఇక్కడ చూస్తే రింగ్ రివర్స్ అయిపోయింది. అవునా, సర్లే బా. చూసినా, కొడుకు సుఖపడాలని ఇంట్లో ఉన్న అన్ని రూముల్లో వాటర్ బిడ్ వేయించినాడు. ఈడు చూస్తే వాటర్ ఒడ్డు పడి చచ్చినాడు. ఇదే కదా టైం అంటే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇతను మీ అబ్బాయి కదా? నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను స్పాట్కి వచ్చేసరికి ఐ ఫౌండ్ హిమ్ డెడ్. ఐఎమ్ సారీ. మిస్టర్ భూపతి, నీకెవరి మీద అనుమానం ఉందా? చెప్పండి. ఒక చిన్న క్లూ ఇచ్చినా చాలు. ఐల్ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. చెప్పండి సార్. ప్లీజ్ 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 కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఆయన అసలే బాధలో ఉన్నారు. ప్లీజ్ దిలీప్, ఎస్ మేడం. బాడీని పోస్ట్ మార్టంకి పంపించు. సార్ సార్ తప్పనే తప్పనే, మీరు అడిగిన దానికి జవాబు చెప్పడానికి ఏమన్నా ఎంక్వైరీ కౌంటరా? మిస్టర్ భూపతి, మూడో క్లాస్ వరకు చదివిన నీకే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉంటే ఐపీఎస్ చదివిన దాన్ని నాకెంత ఉండాలి చెప్పు? అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఇలాగే కుక్క చావు చేస్తారు. ఎందరినో చంపి కాల్చి బూడిద చేసి మూసీలో కలిపేవాడివిగా. ఇప్పుడు నీ కొడుకు బూడిదని ఎక్కడ కలపాలో నువ్వే డిసైడ్ చేసుకో. అర్జెంటుగా రమ్మని చెప్పారట. టేక్ దిస్. ఏంటి సార్,
ట్రాన్స్ఫర్ ఆర్డరా? నిన్నెంత త్వరగా ట్రాన్స్ఫర్ చేస్తే జనం చూస్తూ ఊరుకుంటారమ్మా? పాలకొల్లు కోర్టులో నీ మీద కేసు ఉంది కదా, దానికి సంబంధించిన సమన్సివి. సార్, సార్, మా అమ్మాయి అంత తప్పేం చేసింది సార్? ఏంటయ్యా, ఏమీ తెలియనట్లుగా మాట్లాడుతున్నావేంటి? ఎవరో బాబురావు అనేవాడితో నీ కూతురు పెళ్లి చేసి అతనితో కొన్నాళ్ళు కాపురం చేశాక నీ కూతురిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావే, అది పద్ధతేనా? సార్ తమరు అలా అని చెప్పి అతను కేసు పెట్టాడు. సో ఫన్నీ సార్. ఇలా పాపులారిటీ ఉన్న ఏ వ్యక్తులనైనా తమ స్వార్థానికి ఉపయోగించుకోవడం సహజమేనమ్మా. డోంట్ వరీ, గో అండ్ అటెండ్ ది కేస్. కోర్ట్ ఆర్డర్ని గౌరవించడం మన కర్తవ్యం. ఓకే సార్. మేడం, యాక్సిడెంట్ అయ్యి రోడ్డు బ్లాక్ అయింది, మీరు ఆ పక్కదారి నుండి వెళ్ళండి. ఓకే. ఏ కిరణ్ బేడి, ఇప్పుడైనా అర్థమైందా? నా కొడుకును చంపినందుకు నీ దారి మళ్లించి ఎలా లాక్ చేశారు? నా కొడుకు సింహం లాంటి వాడు, వాణ్ణి రాజకుమారుల్లాగా పెంచానే, కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను. అలాంటి వాణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేశా. నేను ఆ రోజే డిసైడ్ చేసుకున్నా, నిన్ను ప్రాణాలతో వదలకూడదని. నిన్ను ఆ రోజే లేపేయాల్సింది. ఇప్పటి వరకు బ్రతికినవ్వడం మేం చేసిన చాలా పెద్ద తప్పు. సిటీ మధ్యలో మేము నిన్ను చంపడం, జనమంతా బెత్తరపోయి చూడటం, కిరణ్ బేడిని దారుణంగా హత్య చేశారని టీవీ వాళ్ళు 24 గంటలు చెప్పిందే చెప్పడం, నీ ఫ్యాన్స్ అంతా మమ్మల్ని చుట్టుముట్టడం, ఇవన్నీ మాకు అవసరమా? నీకిప్పుడు బాగా అర్థమై ఉంటుంది. ఐపీఎస్ చదివిన నీకన్నా 3వ తరగతి చదివిన నేనే తెలివిగలవాణ్ణని. రేయ్, స్త్రీ కోపానికి బలై సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కపాలం పట్టుకుని వీధి వీధిన అడుక్కున్నాడ్రా. ఆఫ్టర్ ఆల్ చెత్తనా కొడుకులు మీరెంతరా? మీలాంటి వాళ్లను వేటాడటానికి పుట్టిన పులిరా నా కూతురు. మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకుని బతికిపోండి. రే, చూసినారా, ఆరిపోయే దీపం దగదగలాడుతుందే, అట్టుంది ఎలవారం. మీరనుకుంటున్నట్టు నేను ఆరిపోయే దీపాన్ని కాను, మిమ్మల్ని అందరినీ కాల్చి భస్మం చేసే జ్వాలని. ఆ జ్వాలని సునామీలా విరుచుకుపడి ఆత్మగల శక్తి నాకుంది. పోతే ఏడుండో మంచిది కదా, వేసుకే పోదాం. ఇక్కడ మా టైం బాగాలేదు, నువ్వు చెప్పినవన్నీ రౌండ్స్ అవుతాయి. నరికేయండి.